ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి విషయంలో మీరు ఇదే మాట మీద ఉండండి సార్. ఇంకోసారి మనం నక్షత్రాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గుండాగి చచ్చిపోతాడేమోనని అనుమానంగా ఉందా పూర్వ? ఎందుకలా అనిపించింది పిన్ని? ఎందుకంటావేంటి? రిపోర్ట్స్ ని నక్షత్రాన్ని చూసినప్పుడు ఆశ్చర్యంతో ఆయన కళ్ళు ఎలా మెరిశాయో చూసావా? ఇంత స్పీడ్గా రికవరీ అయిపోతే మా హాస్పిటల్ బిజినెస్ ఏమైపోవాలన్నట్టు చూశాడు. ఎంతైనా మా డిఎన్ఏ అలాంటిది పిన్ని. అవునమ్మాయి, అవును. మీ డిఎన్ఏలు దేవుణ్ణి హత్య చేయగల దేవాంతకులకే ఉంటాయి. పిన్ని పొగుడుతున్నానమ్మాయి. దేవుణ్ణి హత్య చేయడం అంటే చిన్నమాట ఏంటి? ఎంతో బలము, తెగింపు, తెలివి మీలాంటి డిఎన్ఏ ఉండాలి. దేవుళ్ళని హత్య చేయడం ఏంటి? అసలు నీ మాటలు ఒక్కోసారి నాకు అర్థం కావు. హై స్టాండర్డ్ థాట్స్ అమ్మాయి. అందుకోవడం అప్పుడప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. డ్రైవర్ కారాపు కారాపు కారాపు. ఎందుకు? ఆపాపు. మమ్మీ అత్తయ్య. చిచి, అదత్త ఏంటే? పాపను గగన్ బాబుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చావు అమ్మాయి, మర్చిపోయినట్టున్నావు. కరెక్ట్ గోరింటాకు. మమ్మీ కారు ఆగిపోయినట్టుంది. మనం అత్తయ్యను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం మమ్మీ. వాట్? చిచి, దాన్ని మనం డ్రాప్ చేసేదేంటే? ఓ పంచేయమ్మ తల్లి, గగన్ గాడితో నీ పెళ్ళయ్యాక అలాంటి మర్యాదలు ఏమైనా ఉంటే నువ్వు పర్సనల్ గా చూసుకో, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. పోనీ. నో! పెళ్లి కావాల్సిన గుండె ఒకటి ఇక్కడ ఉందమ్మాయి. నువ్వు అలా అరిస్తే పెళ్లి కాకుండానే అది ఆగిపోతుంది. ఎందుకే అలా అరిచావు? మనం అత్తయ్యను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందే. చెయ్యను అంటే నేను డ్రాప్ చేసి వస్తాను, మీరిద్దరూ దిగేయండి. అబ్బా, ఎంత సుగుణాల సుకుమారుని కన్నావే తల్లి నువ్వు. తల్లిని తన్ని అత్తను అందలో ఎక్కించడం అంటే ఇదే మరి. నువ్వు ఆగు పిన్ని. ఇప్పుడేంటి? ఆవిడని డ్రాప్ చేయక తప్పదా? తప్పదు. అయినా ఆవిడేంటి ఆవిడ వదినని పిలువు. వదినేంటి వదినా? వదిన గారు అని పిలవమనమ్మా. కరెక్ట్, వదిన గారు అని పిలువు. ఇంకా ఆలోచిస్తావేంటి మమ్మీ? అత్తయ్యని వెళ్ళి తీసుకురాపో. పిన్ని నమస్కారం వదిన గారు. అమ్మాయి, మా అమ్మాయి మీకే నమస్కారం పెట్టింది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి శారద గారు. నమస్కారం. అత్తయ్య, కార్ చెడిపోయిందా? అవును నక్షత్ర. బాగైతే సరే, లేదంటే మా వాడికి ఫోన్ చేస్తాను. ఈ మాత్రానికి బావకిందికి అత్తయ్య, మేం డ్రాప్ చేస్తాం కదా. అవును వదిన గారు, రండి, మేం డ్రాప్ చేస్తాం. అయ్యో వద్దు, నేను వెళ్తాను, మీరు వెళ్ళిపోండి.
ఎందుకు వదిన గారు అంత కంగారు పడిపోతున్నారు? కంగారు కాదమ్మాయ్, భయం అది. మనం చేసిన పనుల లాంటివి మరి. చూడండి శారద గారు, మా అమ్మాయి అపూర్వ పరిపూర్ణంగా మారిపోయిన మంచి మనిషి. మీరేం భయపడనవసరం లేదు. రండి వెళ్దాం, రండి. నేను రానంటున్నానుగా, ఏంటి బలవంతం? హా. చూసావా నక్షత్ర, మీ అత్తయ్య రానంటోంది. ఇప్పుడు ఏం చేయడం? అత్తయ్య అందిగా బలవంతమని. బలవంతంగానైనా మనం డ్రాప్ చేయాల్సిందే. అప్పుడే కదా మనం మంచివాళ్లమని అత్తయ్యకి అర్థమవుతుంది. అబ్బా, మన నక్షత్రకి ఎన్ని తెలివితేటలు. ఇంకెందుకు ఆలస్యం, ఎత్తేద్దాం. హా, ఇదిగో శారదా, మర్యాదగా వచ్చి కారులో కూర్చున్నావా సరే సరి, లేదంటే నీ నెత్తుకెళ్ళి మరీ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నారు? అపూర్వ గారు, ఇప్పుడు మన మధ్య గొడవలేం లేవు కదా? రెండత్తయ్య. ఇక మాట్లాడవసరం నక్షత్ర. దౌర్జన్యంగా మన మంచితనం ప్రూవ్ చేసుకోవాల్సిందే. కమాన్, జరుగు అపూర్వ. రండి, రమ్మంటుంటే. పదండత్తయ్య. రండి. నేను రాను. ఎక్కడ? అపూర్వ గారు, నక్షత్ర, పదండత్తయ్య. వదలండి. గంట పట్టుకొస్తాం, పదండి. తీసుకెళ్ళు. పదండత్తయ్య. రెండత్తయ్య. మంచిగా చెప్తా వినమే. వద్దని చెప్తున్నానుగా. రా, రెండత్తయ్య. కూర్చోండి. కూర్చో, కూర్చో. ఎక్కడికి? కూర్చో, కూర్చో. ఎందుకు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నేను దిగిపోతాను. కూర్చో. డ్రైవర్, కార్ పోనీ. అపూర్వ ప్లీజ్ వదిలే. నేను పిన్ని. ఎన్నిసార్లు చేసిన భూమి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఎక్కడుంది? మావయ్య. అమ్మా భూమి, జాగ్రత్త జాగ్రత్తమ్మా. మావయ్య, నేను సాధించాను. ఏంటమ్మా ఆనందం? అయినా ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయవే. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ మావయ్య, అంటే ఆయన దగ్గర ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో పదే పదే ఫోన్ మోగుతుంటే సైలెంట్లో పెట్టేశాను. అందుకే చూసుకోలేదు మావయ్య. భూమి, ఆయన దగ్గర అంటే నా కొడుకు దగ్గర. వాడికి మోసం అంటే అసహ్యం. నన్ను కూడా ఫోన్ చేసి తిట్టి చచ్చిపో అన్నాడు. అలాంటివాడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చేశారు మావయ్య, ఇదిగోండి అపాయింట్మెంట్ లెటరు. నమ్మలేకపోతున్నాను భూమి, ఎలాగా? మ్యాజిక్, ధరణి మ్యాజిక్ మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.